హే హాయ్ నన్ను వెంటాడే రాక్షస ప్రేమ ఎపిసోడ్ 26 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. వరుణ్ వర్షాన్ని తీసుకొని మరో ఫ్లోర్కి వెళ్ళి అక్కడున్న క్యాంటీన్లో కూర్చొని ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి పాకెట్లో ఉన్న మొబైల్ తీసుకొని ఇన్స్టా ఓపెన్ చేసి మీమ్స్ చూసి సరదాగా నవ్వుకుంటూ ఉంటాడు. వర్ష వరుణ్ వైపు వింతగా చూస్తూ కింద అంత రచ్చ చేసినా ఇప్పుడు ఏమీ జరగనట్టు నవ్వుతూ ఉన్న వరుణ్ని చూసి తనకి నవ్వాలో ఏడవాలో కూడా తెలియని డైలమాలో ఉంది. అనుకోకుండా హ్యాండ్ టచ్ అయిన వరుణ్ ఇలా బిహేవ్ చేయడం వర్షకి ఏమాత్రం నచ్చడం లేదు. అది వరుణ్కి చెప్పే ధైర్యం లేదు. చెప్పినా ఈ విషయంలో వరుణ్ ఎవరి మాట వినడు అని తెలుసు తనకి. అందుకే వరుణ్ని ఎలా చేంజ్ చెయ్యాలి అని ఆలోచిస్తూ గోర్లు కొరుక్కుంటూ ఎర్రగా కందిపోయిన తన చేతి వైపు చూసుకుంటూ ఉంటుంది. జ్యువెలరీ షాప్ నుండి ఇద్దరూ బయటకు రాగానే వరుణ్ నేరుగా వర్షను వాష్రూమ్కి తీసుకుని వెళ్ళి వర్ష చేతిని లోషన్తో రుద్ది ఆ చెయ్యి ఎర్రగా కందిపోయేదాకా రుద్ది 10 సార్లు నీటితో వాష్ చేశాక క్యాఫిటేరియాకు తీసుకుని వస్తాడు. అది గుర్తు రాగానే వర్ష తన చేతి వైపు చూస్తూ నొప్పెడుతూ ఉన్న చేతి వైపు చూసుకుంటూ కన్నీళ్ళు ఆపుకుంటూ మౌనంగా కూర్చుంటుంది. ఇంతలో ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ రావడంతో వెయిటర్ ఇద్దరి ముందు ఐస్ క్రీమ్ ఉంచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వరుణ్ తన ఐస్ క్రీమ్ బౌల్ తీసుకొని తింటూ రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వర్షకి ఐస్ క్రీమ్ తినాలని లేకపోయినా తినకపోతే మళ్ళీ ఎక్కడ గొడవ చేస్తాడో అని కష్టంగా ఒక 2 స్పూన్స్ తింటుంది. ఇక తినాలి అనిపించక మౌనంగా కూర్చొని తన బ్రేస్లెట్లో ఉన్న డైమండ్ స్టోన్స్ని కౌంట్ చేస్తూ ఉంటుంది. వరుణ్ ఓరగా వర్ష వైపు చూస్తూ తన ఐస్ క్రీమ్ తింటూ కాల్ వస్తే మాట్లాడుతూ ఉంటాడు. 15 నిమిషాలు గడిచినా వరుణ్ కాల్ కట్ చేయకపోవడంతో విసుగ్గా తలెత్తి వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ మార్నింగ్ జరిగిన మీటింగ్ గురించి ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతూ ఉండడంతో తనను కదిలించే ధైర్యం లేక తల తిప్పి పక్కకు చూస్తుంది. పక్క టేబుల్లో కూర్చొనున్న ఇద్దరు అబ్బాయిలు తన వైపే నవ్వుతూ చూస్తూ కనిపించడంతో వర్ష తల కొట్టుకొని వీళ్ళకి బ్రతకాలని లేదా ఏంటి, వీళ్ళు నన్ను చూడడం వరుణ్ చూస్తే కింద జరిగిందే రిపీట్ అవుతుంది అనుకొని వరుణ్ చూడకుండా వాళ్ళ వైపు కోపంగా చూస్తూ తను వేసుకున్న హీల్ చూపిస్తుంది. అది చూసిన టీనేజ్ కుర్రాలు సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అది చూసిన వర్ష అమ్మయ్య వీళ్ళని వరుణ్ నుండి సేవ్ చేశాను అని ఊపిరి పీల్చుకుంటుంది. ఇంతలో ఎవరో అబ్బాయి వర్ష వాళ్ళ టేబుల్ ముందుకు వచ్చి ఒక ప్యాకెట్ పెట్టేసి వరుణ్ వైపు చూస్తూ థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిన అబ్బాయి వైపు ఎవరు అన్నట్టు చూస్తున్న వర్షాన్ని చూసి అది నీకే ఓపెన్ చెయ్యన్న వరుణ్ వాయిస్కి ఉలిక్కిపడి వెంటనే ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగా ఐస్ ప్యాక్ కనిపిస్తుంది. అది చూసిన వర్ష ఇదెందుకు వరుణ్ అంటూ అయోమయంగా చూస్తూ అడుగుతుంది. కాల్ మాట్లాడుతూ ఉన్న వరుణ్ కాల్ని హోల్డ్లో ఉంచి ఇందాక హ్యాండ్ వాష్ చేసేటప్పుడు కాస్త రఫ్గా హ్యాండిల్ చేశాను, సో నీ హ్యాండ్ కందిపోయింది, అందుకే కదా నువ్వు పెయిన్ ఫీల్ అవుతూ ఐస్ క్రీమ్ కూడా తినట్లేదు, అందుకే తెప్పించా, ఇది పెట్టుకో కాస్త రిలీఫ్గా ఉంటుంది, అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్దామంటూ మళ్ళీ కాల్ కంటిన్యూ చేస్తాడు. వచ్చినప్పటి నుండి తన వైపు కూడా చూడకుండా మొబైల్లో చూస్తూ ఉన్న వరుణ్ తనను ఇంత డీప్గా ఎప్పుడు అబ్జర్వ్ చేశాడో అర్థం అవ్వక వరుణ్ వైపే అలా చూస్తూ ఉంటుంది. నిన్నే కాదు నీ చుట్టూ ఏం జరిగినా నా కను సైగ దాటిపోదు అని వరుణ్ అనడంతో వరుణ్ అబ్జర్వేషన్ గురించి తెలిసి కూడా ఆలోచించడం నాది తప్పు అని తనను తాను మనసులో తిట్టుకుంటూ ఐస్ ప్యాక్ తీసుకొని చేతి మీద పెట్టుకుని కళ్ళు మూసుకొని చైర్కి ఆనుకుంటుంది. వరుణ్ కాల్ కట్ చేసి వర్ష వైపు చూస్తూ మెల్లగా ఐస్ క్రీమ్ బౌల్ తీసుకొని తనే స్వయంగా వర్షకి తినిపించి ఇక్కడే కూర్చో వర్ష రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పడంతో వర్ష సరే అని కళ్ళు కూడా తెరవకుండా ఆన్సర్ ఇస్తుంది. వరుణ్ వర్ష వైపు ఓసారి చూసి ఫాస్ట్గా నడుస్తూ అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు. ఆ ఫ్లోర్ మొత్తం వెతుకుతూ ఉన్న వరుణ్కి యాక్సలరేటర్ దగ్గర కొంతమంది అమ్మాయిలకు సైట్ కొడుతూ కనిపిస్తారు. ఆ అబ్బాయిలు మీ డౌట్ కరెక్టే, ఇందాక వర్షకి సైట్ కొట్టిన వాళ్ళు. వాళ్ళను అలా చూసిన వరుణ్ కోపంగా వాళ్ళ వైపు వెళ్ళి బుగ్గలు పూరీలాగా పొంగించి మరోసారి ఏ అమ్మాయికైనా సైట్ కొడుతూ కనిపించారో అంటూ వేలు పెట్టి చూపిస్తూ నాలుక మడత పెట్టగానే ఇద్దరు వరుణ్ కాళ్ళు పట్టుకుని సారీ సార్ సారీ ఇంకెప్పుడు ఇలా చెయ్యమంటూ చిన్నపిల్లల్లాగా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని కోపంగా వదిలించుకొని ముందు బుద్ధిగా చదివి జాబ్ తెచ్చుకోండి, ఈ ఏజ్లో మీకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ కాదు ఎడ్యుకేషన్ అని 4 తన్ని వర్ష దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్తున్న వరుణ్ వైపు చూస్తూ ఈయన్ని ఆ అమ్మాయి ఎలా మ్యారేజ్ చేసుకుందో ఏంటో, జస్ట్ చూసి నవ్వినందుకు ఇంతలా కొట్టాడు అని వర్ష మీద జాలి పడుతూ తమ వైపే చూస్తూ నవ్వుతూ ఉన్న అమ్మాయిలను చూసి అవమానంగా ఫీల్ అవుతూ అక్కడి నుండి కుంటుకుంటూ మాల్ నుండి బయటకు వెళ్తారు.
వర్ష వెళ్దాం పదా అంటూ బిల్ క్లియర్ చేసి మరో ఫ్లోర్లో ఉన్న ఇండోర్ గేమ్ జోన్కి తీసుకుని వెళ్ళి తను గేమ్స్ ఆడుతూ వర్షాన్ని కూడా డైవర్ట్ చేసి ఇద్దరు సరదాగా అన్నీ మర్చిపోయి డిఫరెంట్ గేమ్స్ ప్లే చేస్తూ వాళ్ళకి దొరికిన టైంలో సరదాగా టైం స్పెండ్ చేస్తారు. అయ్యో, మనం తల్లి కొడుకుల్ని మర్చిపోయాం కదా, పదంగి వాళ్ళు ఏం చేస్తున్నారు, షాక్ నుండి బయటపడ్డారో లేదో పాపం పిచ్చిమొహాలు, ఒక లుక్ వేద్దాం రాండి. వర్ష చేపట్టుకుని తీసుకుని వెళ్తూ ఉన్న వరుణ్ వైపు కోపంగా చూస్తూ, చూసావా మామ్, వాడికి ఎంత పొగరో, పాపం ఆ అబ్బాయి చూడకుండా హ్యాండ్ టచ్ చేశాడు, ఆ మాత్రం దానికి అంతలా కొట్టాలా, వాడు రికవరీ అవ్వాలంటే మినిమం 3 months పడుతుంది. మొన్న నన్ను కూడా అంతే, హెల్ప్ చేశానని కూడా చూడకుండా కొట్టాడు సాడిస్ట్ గాడు అని వరుణ్ని తిడుతూ స్వాతి వైపు చూస్తాడు. వరుణ్ వెళ్ళిన వైపు భయంగా చూస్తూ గుట్టుకలు మింగుతూ టెన్షన్కి ఒళ్ళంతా చెమటలు పట్టడంతో ఫ్రీజ్ అయి కనిపిస్తుంది. స్వాతిని చూసిన ఆకాష్ మామ్ మామ్ అంటూ భుజాలు పట్టుకొని ఊపి ఆర్యో ఓకే అంటూ స్వాతిని తన వైపుకు తిప్పుకొని నుదుటిన పట్టిన చెమట తుడుస్తూ, ఏమైంది మామ్, ఎందుకలా అయిపోయావంటూ కంగారుగా అడుగుతాడు. స్వాతి ఆకాష్కి చేత్తో వాటర్ వాటర్ అంటూ సైగ చేయడంతో ఆకాష్ ఫాస్ట్గా వెళ్ళి వాటర్ స్వాతికి తాగించి, ఏమైంది మామ్, నీకు సడన్గా అలా అయిపోయావు, ఏంటి నీకు బీపీ కూడా లేదు కదా అంటూ స్వాతిను చైర్లో కూర్చోపెడుతూ అడుగుతాడు. ఆ అబ్బాయిని చూస్తుంటే బీపీ ఏం కర్మ, షుగరు, అల్సర్ ఇలా లేని రోగాలు కూడా వచ్చేలా ఉన్నాయి ఆకాష్ అంటూ నీరసంగా వాటర్ తాగుతూ, వద్దురా, వాడిని చూస్తే పెద్ద సైకోలా ఉన్నాడు, వాడు ఎవడో టచ్ చేశాడని ఇలా కొట్టాడు, ఇంకా నువ్వు లవ్ చేస్తున్నా అంటే నిన్నేం చేస్తాడో ఏంటో, వద్దు ఆకాష్, ఆ అమ్మాయిని మర్చిపో అంటూ సీరియస్గా చెప్పగానే ఆకాష్ అంతకంటే కోపంగా మాల్ నుండి వెళ్ళిపోతాడు. మాల్లో నుండి కోపంగా వెళ్తున్న ఆకాష్ని పిలుస్తూ వెనకే వెళ్తుంది స్వాతి. కానీ ఆకాష్ ఆగకుండా తన కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ మాల్ నుండి వెళ్ళిపోతాడు. స్వాతి ఇంకేమీ చేయలేక క్యాబ్ బుక్ చేసుకొని అది రాగానే ఇంటి అడ్రస్ చెప్పి కారులో కూర్చొని ఈ విషయంలో ఆకాష్ని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఇల్లు రావడం కూడా గమనించదు. క్యాబ్ డ్రైవర్ మేడం ఇల్లు వచ్చింది అని చెప్పడంతో అతనికి అమౌంట్ ఇచ్చేసి క్యాబ్ దిగి ఇంట్లోకి వెళ్ళిన స్వాతికి ఇంట్లోని కాస్ట్లీ ఫర్నిచర్ను నాశనం చేసి మిగిలిన షో పీసెస్ కూడా పగలకొడుతూ ఉన్న ఆకాష్ని చూసి కోపంగా ఆకాష్ చేతిలోని ఫ్లవర్ వాజ్ లాక్కొని, ఏం చేస్తున్నావు ఆకాష్ అంటూ ఫస్ట్ టైం ఆకాష్ మీద చేసుకుంటుంది. ఆకాష్ చెంప మీద చేపెట్టుకొని షాక్ అవుతూ, మామ్ నువ్వు నన్ను కొట్టావా అని షాకింగ్గా అడుగుతాడు. పిచ్చి పట్టినట్టు ఇలా బిహేవ్ చేస్తుంటే కొట్టక ముద్దు పెట్టుకోవాలా ఆకాష్, చెప్తున్నాను కదా ఆ అమ్మాయిని మర్చిపో అని, అయినా అమ్మాయిలే లేనట్టు పెళ్ళైన అమ్మాయిని లవ్ చేయడం ఏంట్రా కర్మ కాకపోతే, ఈ హైదరాబాద్లో ఆ అమ్మాయి కంటే అందమైన అమ్మాయిలు వేలల్లో ఉన్నారు, నువ్వు అను, నీ అందానికి చదువుకి మన స్టేటస్కి సరిపోయే అమ్మాయిని నేను సెలెక్ట్ చేస్తాను. నువ్విచ్చిన మాట తప్పుతావేమో కానీ నేను తనకే ఫిక్స్ అయ్యాను మామ్, నేను మ్యారేజ్ అంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను, ఈ ఆకాష్ పెళ్ళం తనే, ఆ అమ్మాయి కాకుండా నువ్వు ఎవరిని తెచ్చినా ఆఖరికి మిస్ వరల్డ్ అయినా సరే తన ముందు నథింగ్. నేను రేపు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఇండియాకి రాను, నువ్వు బ్లాక్మెయిల్ అనుకున్నా సరే ఐ డోంట్ కేర్, తనతో నా మ్యారేజ్ అవ్వనప్పుడు నేను ఇక్కడుండి యూజ్ ఏంటి, నువ్వు వాడు ఎవడికో భయపడి ఇలా చేయడం నాకు నచ్చట్లేదు మామ్, ఇప్పటి వరకు మా మామ్ ఆల్వేస్ డేర్ అండ్ డాషింగ్ ఉమెన్ అనుకున్నాను, బట్ నన్ను కొట్టిన వాడిని ఇప్పటి వరకు ఏమీ చేయడమే కాకుండా నన్నే ఆ విషయాన్ని మర్చిపో అంటున్నావా అని స్వాతి వైపు చూస్తూ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు. ఆకాష్, ఆకాష్, నా ఉద్దేశం అది కాదురా, కాస్త నేను చెప్పేది వినురా అంటూ డోర్ని ఎంత కొట్టినా ఆకాష్ ఓపెన్ చేయకపోవడంతో ఆకాష్ రూమ్ వైపు బాధగా చూస్తూ వెనక్కి తిరిగిన స్వాతికి తన వైపు చూస్తూ కనిపిస్తాడు శ్రీరామ్. రామ్, చూసావా, ఆకాష్ ఇక్కడ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతా అంటున్నాడు, ప్లీజ్ వాడికి కాస్త మీరైనా అర్థమయ్యేలా చెప్పండి అంటూ శ్రీరామ్ చేపట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంది. నీ అతిగారాభం వల్లే వాడిలా తయారయ్యాడని ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, వాడిలా అవ్వడానికి నువ్వు ఆవిడ గారు పెంపకమే కారణం, నీ కొడుకు జీవితాన్ని ఇలాగే వదిలేస్తావో లేక తల్లిగా వాడిని మంచి దారిలో నడిపిస్తావో నువ్వే నిర్ణయించుకో. ఛాన్స్ దొరికితే చాలు ఎప్పుడెప్పుడు నన్ను అనాలా అని చూస్తూ ఉంటావు, వాడు నాకే కాదు నీకు కొడుకే, ఆ విషయాన్ని మర్చిపోకు, ఎప్పుడైనా వాడిని దగ్గరకు తీసుకుని వాడికి ఇష్టమైనవి కొనిపెట్టావా, వాడి ఇష్టాలు తెలుసా, అవేమీ లేదు, కానీ నన్ను తిట్టడం మాత్రం బాగా వచ్చు అంటూ వెటకారంగా అంటుంది. వాడి మీద నాకు ప్రేమ లేదు అనుకుంటున్నావా స్వాతి, ఉంది, కానీ వాడికి నాకు మధ్య గోడ కట్టింది నువ్వే, మీరిద్దరే ఇలా వాడిని చేశారు అని స్వాతిని కోపంగా చూస్తూ, ఇప్పుడైనా వాడికి నచ్చ చెప్పి ఇక్కడి నుంచి దూరంగా పంపు, అప్పుడైనా వాడు ఆ అమ్మాయిని మర్చిపోయి హ్యాపీగా ఉంటాడు,
లేదు నా కొడుకు నా దగ్గరే ఉండాలి అని స్వార్థంగా ఆలోచించి వాడికి నచ్చినట్టు చేశావో నీ కొడుకు మీద ఆశలు వదులుకోవాల్సిందే అని చెప్పి స్వాతిని కోపంగా చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోతాడు శ్రీరామ్. పోయి నీతో చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ అని. వెళ్తున్న శ్రీరామ్ వైపు చూసి తల కొట్టుకొని పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి వాణ్ణి ఎలా అయినా ఇక్కడి నుండి వెళ్లకుండా ఆపాలి, అలాగే నువ్వు వెంటనే ఇక్కడికి రా అని చెప్పగానే అవతలి వ్యక్తి చెప్పింది విని నవ్వుతూ కాల్ కట్ చేస్తుంది. అమ్మయ్య, ఒక టెన్షన్ తగ్గిపోయింది, తను ఇక్కడికి వస్తే అన్నీ తనే క్లియర్ చేస్తుంది అని రిలాక్స్ అవుతూ ఆకాష్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. షాపింగ్ నుండి వచ్చినప్పటి నుండి డల్గా కూర్చొనున్న వర్షాన్ని చూసి ఏమైంది పాపకి, వెళ్ళినప్పుడు నవ్వుతూ వెళ్ళింది, ఇప్పుడెందుకు దిగాలుగా ఇలా కూర్చుంది అనుకొని గార్డెన్లో బెంచ్ మీద కూర్చొనున్న వర్ష దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని ఏమైంది పాప, ఎందుకలా ఉన్నావు, బాబు మళ్ళీ ఏమైనా అన్నాడా అంటూ ఆప్యాయంగా అడుగుతుంది. కాంతమ్మ వాయిస్కి తల తిప్పి తన వైపు చూసిన వర్ష బాధగా నిష్ఠూరిస్తూ వరుణ్ ఏమైనా గొడవ చేయకపోతే బాధపడాలి, కానీ గొడవ చేస్తే బాధ ఎందుకు నానమ్మ, నాకు అలవాటు అయిపోయింది, ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా రాను అంటున్నాయి అని బాధగా చెప్తుంది. అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు పాప, నువ్వు బాబు గొడవ పడ్డారా, కానీ ఎందుకు? చెప్పడానికి ఏముంది నానమ్మ, నన్ను నా పేరెంట్స్తో కాకుండా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడనివ్వడం లేదు. ఇందాక మాల్లో నా బెస్ట్ ఫ్రెండ్ నీకు చెప్పాను కదా బిందు గురించి, తను కనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. తన దగ్గరికి వెళ్తుంటే వరుణ్ కోపంగా నన్ను లాక్కొచ్చాడు. పాపం బిందు చాలా ఫీల్ అయ్యింది, కారు వెనకే పరిగెత్తింది నానమ్మ, కానీ వరుణ్ ఆపలేదు. నేను విండోలో నుండి దాన్ని చూసి ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయాను. నేను కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఏడు పాపకపోతే నీ ఫ్రెండ్తో లైఫ్లో మాట్లాడనివ్వను అని వరుణ్ సీరియస్గా చెప్పడంతో అక్కడ ఏడు పాపుకొని ఇదిగో ఇలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. చూడు పాప, నువ్వు ఇలా బాబును మార్చుకోకపోతే ఇలానే రోజు బాధపడుతూ ఉండాలి. మార్చాలి అనుకోవడం కాదు, ఆ మార్పు బాబులో తీసుకురావడానికి నీ వంతు కృషి నువ్వు చెయ్యాలి. ఊరికే బాబును మార్చాలి అంటే ఎలా చెప్పు? వరుణ్ణి మార్చాలని నాకు ఉంది నానమ్మ, కానీ ఎలా, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదు అంటూ డల్గా చెప్తుంది. కాంతమ్మ చిన్నగా నవ్వి బాబు నిన్ను ఎవరితో మాట్లాడుకుంటే ఎందుకు ఇన్ని ఆంక్షలు విధించాడో ఎప్పుడైనా ఆలోచించావా? వర్ష తల పైకెత్తి కాంతమ్మ వైపు చూస్తూ రాక్షసుడు, సైకో కాబట్టి అలా బిహేవ్ చేస్తున్నాడు, ఎప్పటికి మారుతాడో ఏంటో. నాకు మమ్మీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కదా, అది కొంచెం కూడా అర్థం చేసుకోడు. నీ ఆవేశంలోనే నీ బాధ నాకు తెలుస్తుంది పాప, కానీ బాబు అలా చేయడానికి కారణం నువ్వు ఎక్కడ దూరం అవుతావో అన్న భయం. అది నువ్వు దూరం చేస్తే బాబు ఖచ్చితంగా నీ కుటుంబానికి దగ్గరవుతాడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది నానమ్మ, కానీ ఆ భయాన్ని ఎలా పోగొట్టాలి? అబ్బా పాప, అన్నీ చెప్పలేను, కొన్ని నువ్వే అర్థం చేసుకోవాలి. అది నీ ప్రేమతోనే సాధ్యమవుతుంది. భార్యగా బాబుకి అన్నీ దగ్గరుండి చూసుకోవాలి, అలాగే బాబుకి పూర్తిగా భార్య అవ్వాలి అని నవ్వి అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళిపోగానే కాంతమ్మ చెప్పింది విని, అంటే నువ్వు చెప్పేది వరుణ్తో మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చెయ్యాలి అని బిగుసుకుపోతుంది. కాంతమ్మ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ రూమ్లోకి వెళ్ళిన వర్షకి బెడ్కి ఆనుకొని ల్యాపీలో సీరియస్గా వర్క్ చేస్తూ కనిపిస్తాడు వరుణ్. వైట్ స్కిన్ టోను, సిల్కీ హెయిర్, లైట్ బియర్డ్, డైలీ జిమ్ చేయడం వల్ల వచ్చిన 6 ప్యాక్స్ బాడీతో చూడ్డానికి అమ్మాయిల కలల రాకుమాల్లా ఉంటాడు, కానీ ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది కోపం. వరుణ్ నవ్వడం చాలా రేర్, ఎప్పుడు ఫేస్ను సీరియస్గా పెట్టుకొని ఉంటాడు. తనని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు, కానీ ఇప్పటి వరకు తనని కిస్ కూడా చెయ్యలేదు. నీకు కూడా నేనంటే ప్రేమ పుట్టాక నీ ఇష్టంతోనే దగ్గరవుతాను అని చెప్పి తనకి దూరంగానే ఉంటున్నాడు. కాకపోతే పడుకునేటప్పుడు హత్తుకుని పడుకుంటాడు. ఇలాంటి వరుణ్ను నేనెలా మార్చాలి అనుకుంటూ రూమ్లోకి వచ్చి నీట్గా ఉన్న పిల్లోస్ని సర్దుతూ బెడ్ సర్దుతూ ఓరగా వరుణ్ని చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వర్ష చేస్తుంది ఓరకంట గమనిస్తూనే తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు. ఏంటిది, నేను రూమ్లోకి రాగానే ఏదో ఒకటి మాట్లాడి నాతో కొట్టించుకునేవాడు, అలాంటిది ఈరోజు ఏంటి ఏమీ మాట్లాడటం లేదు అని గోర్లు కొరుక్కుంటూ తను చేసిన దానికి నేనే కదా అలగాలి, అలాంటిది తను అలిగాడేంటి అని కావాలనే దగ్గుతుంది. అది వినిపించినట్టే బిహేవ్ చేస్తాడు వరుణ్. మామూలుగా లేదు బలుపు, వీడికి కావాలనే చేస్తున్నాడు అని అలిగి వీడు మాట్లాడే వరకు నేను మాట్లాడను అని కావాలనే టీవీ ఆన్ చేసి బెడ్కి ఆనుకొని ఫుల్ వాల్యూమ్ పెట్టి సాంగ్స్ హమ్ చేస్తూ ఉంటుంది. వర్ష తనని ఎంత డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వకుండా వర్క్ ఫినిష్ చేసి ల్యాపీ క్లోజ్ చేసి పక్కన పెట్టేసి వర్ష చేయి పట్టుకొని తన మీదకి లాక్కొని తన ముక్కు కొరుకుతాడు.
వరుణ్ నుండి ఇటువంటి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయని వర్ష నొప్పికి ఆ అని అరిచి వరుణ్ని దూరంగా తోసి హే ఏం చేస్తున్నావు అంటూ కోపంగా వరుణ్ వైపు చూస్తూ అడుగుతుంది. విష్ణుమూర్తి పోజ్లో పడుకొని అది నేను నిన్ను అడగాలి, ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఇక్కడ ఇంత సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటే టీవీ సౌండ్ అంత పెడితే నేను ఎలా వర్క్ చేసుకోవాలి? నీకు డిస్టర్బ్గా ఉంటే పక్క రూమ్కి వెళ్ళి వర్క్ చేసుకో. నాకు ఎలాగో మొబైల్ లేదు, ల్యాపీ లేదు. ఇప్పుడు టీవీ కూడా చూడకూడదు అంటే నా వల్ల కాదు. నీకు డిస్టర్బెన్స్గా ఉంటే వేరే రూమ్కి వెళ్ళు అంటూ మళ్ళీ టీవీలో చూడడం. వరుణ్ పైకి లేచి కూర్చుంటూ ఏంటిప్పుడు మొబైల్ ల్యాపీ కావాలి అని ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నావా? నువ్వు ఏం చేసినా అవి నీకు ఇవ్వడం జరగదు. ఇలా తెలివిగా మాట్లాడితే తీసిస్తా అనుకోవద్దు అని సీరియస్గా చెప్తాడు. వాట్ అంటూ వరుణ్ వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు నేను అడిగానా నిన్ను నాకు మొబైల్ కావాలని? నీకు నువ్వే ఓన్గా ఇమాజిన్ చేసుకొని నేను అడుగుతున్నా అని ఎలా చెప్తావు? వరుణ్, నువ్వు వద్దు అన్నాక ఒకసారి డాడీతో మాట్లాడాలి అని ఆయన గుర్తొచ్చి నీకు తెలియకుండా మాట్లాడా. బట్ ఆ రోజు నువ్వు చేసిన పిచ్చి పని అంటూ కోపాన్ని చూసి ఇక నీకు తెలియకుండా అలా ఎప్పుడు చేయకూడదు అని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు కూడా బోర్ కొడుతుంది అన్నాను కానీ అవి కావాలని అడగలేదు. ముందు మనుషుల్ని అర్థం చేసుకోవడం నేర్చుకో అంటూ టీవీ ఆఫ్ చేసి కళ్ళు మూసుకొని పడుకుంటుంది. అనవసరంగా ఎక్కువ ఊహించుకున్నానా అని ఫీల్ అవుతూ వర్ష పక్కనే పడుకొని నడుము చుట్టూ చేతులు వేసి తనని హత్తుకుంటూ సారీ వర్షు అంటూ మెడ మీద మీసాలతో రాస్తూ చిన్నగా చెప్తాడు. లీవ్ వరుణ్ అంటూ వరుణ్ చేతిని విసురుకొట్టి నాకు కోపం తెప్పించుకో, దూరంగా పడుకో అంటూ ఇటువైపు తిరిగి కళ్ళు మూసుకుంటుంది. అరే సారీ చెప్తున్నాను కదా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయవచ్చు అంటూ ముందు నుండి హక్ చేసుకుని వర్షాన్ని తన గుండెల మీద పడుకోబెట్టుకొని గుడ్ నైట్, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, ప్రామిస్, ప్రశాంతంగా పడుకో అంటూ తను కళ్ళు మూసుకొని నిద్రపోగానే వరుణ్ని చాలా మార్చాలి అని డిసైడ్ అయ్యి ఫస్ట్ టైం వరుణ్ చుట్టూ చేతులు వేసి తన చేతి పిడికిలతో వరుణ్ షర్ట్ని గట్టిగా పట్టుకొని నిద్రపోతుంది. మార్నింగ్ తన జిమ్ అవ్వడంతో నిద్ర లేచిన వరుణ్ తన మీద కాలు వేసి ఒక చెయ్యి గుండెల మీద పెట్టుకొని మరో చేతి తన షర్ట్ని గట్టిగా పట్టుకొని చిన్నపిల్లలాగా నిద్రపోతూ ఉన్న వర్షాన్ని చూడగానే పెదాలల్లో అందమైన నవ్వు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. నన్ను చూస్తేనే అసహించుకునే నువ్వు, నేను ఇలా వచ్చి హత్తుకుంటేనే చిరాకు పడే నువ్వు ఇలా నాకు ఇంత క్లోజ్గా వస్తావని అనుకోలేదు వర్షు. నిజంగా ఇదేదో డ్రీమ్ లాగా ఉంది నాకు. ఇష్టపడుతున్నావా నన్ను అని మౌనంగా ప్రశ్నించుకుంటూ అంతలోనే నిద్రలో ఇలా వచ్చేసిందేమో అని డల్ అవుతూ ఇలా అయినా నీకు ఇంత దగ్గరగా ఉండే అవకాశం వచ్చింది, ఐఎమ్ సో హ్యాపీ అంటూ వర్షాన్ని కిస్ చేయడానికి తన లిప్స్ వైపు వెళ్తూ ఉండగా వర్ష కదలడం గమనించి అమ్మో నన్ను ఇలా చూస్తే కొంపలు అంటుకుంటాయి అని చటుక్కున కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు కలరింగ్ ఇస్తాడు. ఆవలిస్తూ నిద్రలేచిన వర్షాకి ముందు తను ఎక్కడుందో అర్థం కాలేదు. కాసేపటికి అర్థమై చటుక్కున లేచి కూర్చొని అయ్యో ఇలా వరుణ్ మీద పడుకున్నానేంటి, టైం గాడ్ తను చూడకముందే లేచా, లేకపోతే అంతే అనుకునే బెడ్ దిగి వాష్రూమ్లోకి వెళ్ళేది కాస్త ఆగి వరుణ్ వైపు చూస్తూ మెటికలు విరిచి నా సాడిస్ట్ మొగుడు పడుకున్న అందంగానే ఉంటాడు అని గాల్లో ఫ్లయింగ్ కిస్ ఇస్తూ వామ్మో నేనేంటి వీడికి కిసెస్ ఇవ్వడం ఏంటి, అంతా నానమ్మ మాటల వల్లే అని తల కొట్టుకొని ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. వర్ష వాష్రూమ్లోకి వెళ్ళగానే కళ్ళు తెరిచిన వరుణ్ వర్ష నన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేసిందా అంటే నన్ను మెల్లగా ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది, యాహూ అని బెడ్ దిగి నిల్చుకొని తీర్మార్ డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. అప్పుడే రూమ్లోకి వర్షాకి కాఫీ తీసుకుని వచ్చిన కాంతమ్మ వరుణ్ని అలా చూసి బాబు ఏమైంది నీకు, పిచ్చి పట్టినట్టు అలా గెంతులేస్తూ ఉన్నావేంటి అంటూ వరుణ్ డాన్స్ని అయోమయంగా చూస్తూ అడుగుతుంది. హే కాంతమ్మ అంటూ కాంతమ్మని చూసి ఒక్క జంపులో కాంతమ్మ ముందు నిల్చుకొని ట్రే పక్కన పెట్టేసి వర్ష నన్ను ఇష్టపడుతుంది కాంతం లెస్ డాన్స్ అంటూ కాంతమ్మను అటు ఇటు తిప్పి కాంతమ్మ వెయిట్ను బ్యాలెన్స్ చేయలేక బెడ్ మీద పడేస్తాడు. అమ్మో నా నడుం విరిగిపోయిందిరా బాబు అంటూ కాంతమ్మ పెట్టిన కేక విని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన వర్ష కాంతమ్మని అలా చూసి వరుణ్ వైపు కోపంగా చూస్తుంది. అది సరే కానీ స్వాతి మాట్లాడిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో గెస్ట్ చేయగలరా? చూద్దాం ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారో. ఎవరైనా కరెక్ట్గా గెస్ట్ చేస్తే మాత్రం వాళ్ళ నేమ్ని నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాను, ఓకేనా? ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.